దాడి చేస్తోంది, మా అంత చిన్న భిన్నమైపోతుంది, మాది చిన్న దేశం, అది పెద్ద దేశం, మళ్ళీ మీరే అందరూ చూస్తున్నారు కదా అని అది నీతి పన్నాలు. దీన్ని మనం ఎలా చూడాలి? ఒకటి, భారతదేశానికి సంబంధించినంత వరకు అంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి ముందు జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు అంటే కాశ్మీర్ సమస్య 1947కి ముందు నుంచి కూడా ఉంది. 47లోనే బిగిన్ అవ్వలేదు. 47 వచ్చేప్పటికీ దాన్ని అంటే పాకిస్తాన్లో కలపాలా ఇది కలపాలని అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు హరిసింగ్ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. ఆ సందిగ్ధతలో ఉన్న సమయంలోనే అనుకోకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి తెగవాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళకి ఇండియా సహాయం చేయడంతో ఇండియాలో కలపాలి, ఇది జరిగినది, అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ పోరాటం జరుగుతూ వస్తుంది. అంటే ఇన్నేళ్లలో 70 సంవత్సరాలు 75 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాస్తవంగా సాయుధ పోరాటం అంతా 89 నుంచే ఎక్కువగా పుంజుకుంది. సో వీళ్ళంతా కూడా చేస్తూ వచ్చినటువంటి ఈ ఉగ్రవాదంలో ఎక్కడా కూడా రిలీజియస్గా వెతికి చంపినటువంటి పరిస్థితులు లేవు. హైదరాబాద్లో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి, బయట చాలా చోట్ల సంఘటనలు జరిగాయి, లేకపోతే మనకు పార్లమెంట్ మీద దాడి జరిగింది, లేకపోతే తాజ్ హోటల్లో జరిగింది, ఏదైనా తీసుకోండి. అక్కడ అంటే సివిలియన్స్ ఎవరన్నా కావచ్చు, వాళ్ళ మీద దాడి చేయడము, కాల్చడం ఇట్లాంటివి జరిగినాయి. లేదా సైనిక శిబిరాల మీద దాడులు జరిగాయి. అంతే తప్పితే ఇప్పుడు పహల్గాంలో జరిగినటువంటిది ఏంటి, నువ్వు హిందువా ముస్లిమా పర్టిక్యులర్గా అడిగి మరీ కాల్చి చంపారు. సో ఒక స్పష్టత ఇది ప్రపంచం మొత్తానికి వచ్చింది. ఆ రోజు జరిగినటువంటి దాడిని అందరూ ఖండించారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు తుర్కియా ఏదో సహాయం చేస్తుండొచ్చు. ఈ అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆ తర్వాత ఇజ్రాయెల్ విమానాలు వచ్చినాయని చెప్తున్నారు. ఇప్పుడు డిఫ్యూజ్ చేస్తున్నటువంటి వాటిలో కూడా కొన్ని టెక్నికల్గా వాటికి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా ఇజ్రాయెల్ సాంకేతికతతో డెవలప్ చేసినవి అంటున్నారు. సో ఇజ్రాయెల్ కావచ్చు, తుర్కియా కావచ్చు, లేదా చైనా కావచ్చు ప్రస్తుతానికి. అయితే ఇవి కూడా తుర్కియా మినహా మిగతా ఏ దేశం కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో లేదు, చేసే ఉద్దేశం కూడా లేదు. బహుశా 26/11కు ముందున్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? అగ్రదేశంగా ఉన్న అమెరికా కూడా ఉగ్రవాదంతో నష్టపోయింది. ఎప్పుడైతే ట్విన్ టవర్స్ దెబ్బతిన్నాయో ఆ రోజు నుంచి ఉగ్రవాదాన్ని దానికి తెలిసింది. సో ఇప్పుడు ప్రోత్సహించే స్థితిలో లేరు. కాకపోతే ఇది యుద్ధంగా మారితే ప్రపంచం ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో ఎంత నష్టం జరుగుతుంది ఏంటి అనేది తెలుసు కాబట్టి చేస్తున్నారు. ఇక రెండో సమస్య అణ్వాయుధాల ప్రయోగం. 2 అణ్వాయుధ దేశాలుగా ప్రకటించుకున్నాయి, ఎప్పుడో ప్రకటించుకున్నాయి. అవును, కానీ అణ్వాయుధాలు ప్రయోగించేటువంటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి ఇప్పుడు ఉండవు తెలిసినంత వరకు. ఒక రకమైనటువంటి మేడం ఇందాక చెప్పినట్టు మేకపోతు గాంభీర్యం తప్పితే అది ప్రదర్శన. ఎందుకంటే 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఏ రోజు అణ్వాయుధాలను ప్రయోగించలేదు ఇప్పటి వరకు. ప్రయోగించడం అంటూ మొదలు పెడితే ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి అణ్వాయుధాలు మొత్తాన్ని దాదాపు 27-28 సార్లు భూగ్రహం మొత్తాన్ని కూడా పేల్చడానికి సరిపడే అంతగా అణ్వాయుధాలు ఉన్నాయి. సో ప్రయోగించేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇంకా వాళ్ళు చేయగలిగేది ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ సైనికులు ముందుకు చొచ్చుకొస్తున్నారు, పీఓకేలోకి వస్తున్నారు అనేది వాళ్ళ భయం. ఈ పీఓకేని ఇండియా స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి ఒక భయం ఉంది. సో దాన్ని రక్షించుకోవాలనే దానితోటి ముందుకు వస్తూ ఉంటారు. ఈ కాల్పులకు తెగబడడం, సరిహద్దు గ్రామాల మీద ఎగబడడం, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, చిన్న సంఘటనలు జరగటం. మనం ఇప్పుడు ఫేక్ న్యూస్ అని ఎంత వస్తుంది సోషల్ మీడియాలో చూడండి. ఎప్పుడో జరిగినటువంటి ఇప్పుడు పహల్గాం కానీ లేకపోతే ఆపరేషన్ సింధూర్ కూడా సంబంధం లేకుండా సర్జికల్ స్ట్రైక్ నాటి వీడియోలు కూడా పెట్టేసి ఇవన్నీ ఈరోజు చేసేసి బయటకు పంపిస్తూ ఉన్నారు. సో ఒక రకమైనటువంటి వదంతులను వ్యాప్తి చేసేసి వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా డిఫెన్స్ మోడ్లో ఉన్నది నిజమే, కానీ డిఫెన్స్ మోడ్లోకి పోయినా కూడా జరిగేది ఏమీ ఉండదు, వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. కాకపోతే మీరు ఇటీవల కాలంలో గమనించినట్లయితే గడిచిన 2-3 ఏళ్లుగా జయశంకర్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మద్దతు కూడగట్టడంలో వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిని ఎవరు అవునన్నా కాదన్నా మనం అంగీకరించాలి. బయట ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులని అసలు ఎవరు చంపారో తెలియకుండా ఇప్పటివరకు 8 మందిని చంపారు. కెనడాలో జరిగినా, పాకిస్తాన్లో జరిగినా, ఇంకొక చోట జరిగినా సరే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ చంపుతున్నారు. సో ఇండియా ప్రమేయం ఉందా అంటే ప్రమేయం ఉంది అనే దానికి ఆధారాలు ఏం లేవు. కెనడాతో గొడవ అదే కదా. కానీ అంటే ఇప్పుడు ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశలో అన్ని దేశాల వైపు నుంచి కావాల్సినటువంటి మద్దతును కూడగట్టడం ఒక ఎత్తు, దానికి కావాల్సినటువంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనిని ఎదుర్కోవడమే కాకుండా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ఒక ఎత్తు. ఈ 3 వైపుల నుంచి భారత్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని అనిపిస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు మనతో విజయారాయణ క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతోంది, మనం అందరం చూస్తున్నాం. ఇదేమైనా అణుయుద్ధంగా మారే అవకాశం ఉందా?
అంత సినిమా లేదండి, అన్న యుద్ధం వరకు అసలు కూడా వెళ్ళదు. ఉమ్, దాని పేరు కూడా అసలు మన యుద్ధం పాకిస్తాన్తో కాదు కదా, ఉమ్. మన యుద్ధము టెర్రరిజం తోటి మన యుద్ధం ఉంది. అంటే టెర్రరిజం ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ అనేది మారిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ, బట్ మనం పాకిస్తాన్ పేరే తీయకూడదు. ఉమ్, ఓన్లీ టెర్రరిజం, ఉమ్, ఓన్లీ టెర్రరిజం. టెర్రరిజం అనేది అన్ని దేశాలకు ఇబ్బంది. సమానమే, అంటే ఏ దేశం కూడా కోరుకోదు కదా. మళ్ళీ అలాంటప్పుడు పాకిస్తాన్ ఆహ్వానించుంటే బాగుండేది. పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ అట్లీస్ట్ లౌక్యాన్ని ప్రదర్శించి మేము ఆహ్వానిస్తున్నాము, ఉగ్రవాద దాడిని అంతమొందించాల్సిందే అని ఉండింటే యుద్ధం షేప్ వేరేగా ఉండేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అటు నుండి ఇప్పుడు మనం కాంటింజెన్సీ ప్లాన్లో భాగంగా భారతదేశం కాంటింజెన్సీ ప్లాన్ ముందు ప్రీ ప్లాన్డ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏ విధంగా అయితే స్ట్రక్చరల్గా మూమెంట్ స్టార్ట్ చేసిందో, మనం యుద్ధము టెర్రరిస్టుల మీద చేసినాం కానీ పాకిస్తాన్ మీద చేయలేదు, పాకిస్తాన్ పౌరుల మీద చేయలేదు. తర్వాత ఇది సరిహద్దు యుద్ధము కాదు, వాళ్ళ భూభాగాన్ని మనం క్యాప్చర్ చేయలేదు. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు భారత భూభాగాన్నే పాకిస్తాన్ కబ్జా చేసింది అనేది ప్రపంచానికే తెలుసు. అయినా కూడా పెద్దన్న పాత్రలో జర ఆగుండయా, మీరు పెద్దోళ్ళు కదా, పెద్దరికం చూపెట్టండి అని అంటే భారతదేశం ఆగిందే కానీ చేతగాక కాదు. సందర్భం ఏంటంటే మన భూభాగాన్ని టెర్రరిస్టుల అడ్డగా తయారు చేశారు ఎవరు? పాకిస్తాన్ ప్రభుత్వం. మరి మన భూభాగంలో టెర్రరిజాన్ని మనం అంతం చేయడానికి యుద్ధం చేస్తున్నామే తప్పిస్తే పాకిస్తాన్ బార్డర్లు అవతల చేయట్లేదు కదా. అదెందుకు దేశానికి దేశాల మధ్యలో యుద్ధం అవుతుంది కాదు కదా. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఉన్నాయి, యుఎన్ఓ మన వైపు ఉంది. అంటే ట్రిటీ అనేది ఏదైతే ఇంటర్నేషనల్ ట్రిటీ ఉందో ఆ ట్రిటీని ఎక్కడ కూడా భారతదేశం అతిక్రమించట్లేదు, ఇది వాస్తవం. కాబట్టి ఈరోజు జరిగే టెర్రరిస్ట్ వర్సెస్ ఇండియా కాబట్టి భారత ప్రభుత్వం చాలా చక్కటి ఆలోచన విధానంతో ఈరోజు తన సూపర్నిటీని ప్రపంచానికి చూపెట్టాలని ఒక మంచి చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఈరోజు మన ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఈ త్రివిధ దళాలు సంపూర్ణ అధికారాలతోటి అన్నీ తానే, ఎక్కడ కూడా ఒక్క సివిలియన్, పాకిస్తాన్ సివిలియన్ చావకుండా, అలాగే POJKలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క పౌరుడు కూడా చావకుండా ఆధునిక యుద్ధ పరికరాలతో అనుసంధానం చేస్తూ యుద్ధాన్ని చాలా చక్కగా పిన్ టు పిన్ దాన్ని స్నాచ్ చేయడం జరుగుతూ ఉంది తప్పిస్తే ఎక్కడ కూడా